ఏ ఫిష్ అయినా పెంచుకోవాలన్నా కొనుక్కునే ముందే వాటి గురించి తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక్కొక్క ఫిష్కి ఒక్కొక్క ప్రాంతం ఇంకా ట్యాంక్ హ్యాబిటేట్స్ అని ఉంటాయి. అవి తెలుసుకున్న తర్వాతే మీరు దాన్ని పెంచుకోవాల్సి వస్తుంది. మిడిల్ క్లాస్ అక్వాటిక్స్కి స్వాగతం. ఏటీడు వీడు వంట చేస్తున్నాడు, వంట ప్రోగ్రామ్ అయినా పెట్టాడా, కుకింగ్ ఛానల్లోకి అయినా వచ్చాం మనం అనుకుంటారు. కానీ ఏం కాదు, ఇది మన ఛానలే. నేనైతే ఇప్పుడు సండే స్పెషల్ కాబట్టి మన రోడెన్స్కి ప్రోటీన్స్ అనేవి కావాలి కాబట్టి ఒక చికెన్ అయితే మనం సాఫ్ట్గా బాయిల్ చేసుకుంటున్నాను నేను. సో మీరు ఎప్పుడైనా హ్యామ్స్టర్స్ కానీ ర్యాట్స్ కానీ పెంచుతున్నారనుకోండి, సో వారానికి ఒకసారి వీటికి ఇలా మీట్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రోటీన్ పర్సంటేజ్ అనేది తగ్గిపోకుండా ఉండడానికి, ప్రోటీన్ ఇంటేక్ కోసం. సో ఏం చేస్తారంటే పచ్చి చికెన్ అనేది తీసుకొని, కూరలో కాదండి, పచ్చి చికెన్ తీసుకొని ఇగో ఇలా సెపరేట్గా మెత్తగా అయ్యేంత వరకు ఉడకాలి. ఇగో చూసారా, చూడండి ఎంత మెత్తగా అయితే ఉడికిందో అలాగా. ఇంకా దాంతోపాటు మన చిన్న ఛానల్ క్రియేటర్స్ ఎవరైనా ఉంటే ఇగోండి మీకోసం ఒక మైక్ అయితే ఉంది. సో బ్లూటూత్ కనెక్టివిటీ అండి, దీనికి మళ్ళీ బ్లూటూత్తో కనెక్ట్ చేసిన పని లేదు. దీనికంటూ ఒక అడాప్టర్ ఇస్తాడు, దాన్ని తీసుకెళ్ళి మీ ఫోన్ కనెక్ట్ చేసుకుంటే వీడియోస్ అనేవి ఇంచక్క మీరు రికార్డ్ అనేది చేసుకోవచ్చు. ఒక మైక్ మాట, బ్లూటూత్ మైక్. సో ఎవరికైనా కావాలంటే మీరు నన్ను అడగచ్చు, నేను మీకు తక్కువ ప్రైస్లోనే ఇచ్చేస్తాను. మీకు తెలుసుకోవడం, మా ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు నేను ఎంత తక్కువకి ఇస్తాను. సో ఎవరికైనా కావాలంటే తీసుకోండి. ఇదేమి డిఫాల్ట్ ఏం కాదు, నేను ఆల్రెడీ వాడాను. కానీ కాకపోతే ఇంకో మైక్ ఉంది నాకు. సో అలాగే మన గినిపిక్స్ అయితే వెజిటేరియన్స్ కాబట్టి వాటికైతే ఇది. ఇంకా ఇది వచ్చేసి మన 2 హ్యామ్స్టర్స్కి, ఇది వచ్చేసి మన 3 ర్యాట్స్కి, ఇంక ఇది మన గినిపిక్స్కి. గినిపిక్స్ అనేవి ప్యూర్ వెజిటేరియన్స్ కాబట్టి వారికి చికెన్ గట్ట ఏం పెట్టకూడదు. ఒకవేళ మీరు పెట్టినా తినమనుకోండి. సో ఇప్పుడైతే మొత్తం అంతా కూడా ఒక సర్వెంట్లా నా చేతి నిండా అన్ని ఐటమ్స్ వేసుకుని మనోళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. ఇదిగోండి మనోళ్ళు చూశారు కదా. సో ఇక్కడ నేను రాగానే కోయి మని గట్టి గట్టి అరుపులు మాట, వెంటనే ఫుడ్ వేసి అని. గినిపిక్స్ ఆకలి ఎక్కువ తట్టుకోలేవు, పాపం ఆకలిని ఎక్కువ తట్టుకోలేమాట ఇవి. సో దీనికైతే డోర్ అనేది చాలా భయంకరంగా చేశాను నేను. మీరు చూడొచ్చు, డోర్ అనేది 3 లోకలు ఉంటాయి. ఈ 2 గొట్టాలు తీసి పైన ఒక వైర్ ఉంటుంది, అది కూడా తీయాలి. సో ఇప్పుడు చూడండి, అవి ఒకదాని మీద ఒకటి ఎలా పడిపోతున్నాయో ఆకలికి. సో నేను ప్లేట్ దూకేసింది. నేను ప్లేట్ తీసి కేజీ లోపల పెడతాను, అయినా కూడా ఏటో అంత కంగారు, అయినా కూడా లోపలికి బయటికి దూకేస్తూనే ఉంటాయి. సో దీన్ని అయితే ఇప్పుడు లోపల పెట్టేద్దాం, లోపలికి వెళ్ళిపో. అండ్ ఆల్సో తర్వాత మనమైతే ఇప్పుడు ఒక కీరా దోశ అయితే కింద పడేసింది. సో ఇలాగ మనం రకరకాల ఫుడ్స్ అనేది పెట్టుకుంటూ ఉండడం వల్ల గినిపిక్స్కి మంచి విటమిన్స్ ఇంటేక్ అనేది బాగుంటుంది. సో ఈ 3 పీసెస్ వచ్చేసి మన ర్యాట్స్ కాబట్టి, ఇంకా ఈ 2 పీసెస్ వచ్చేసి ఈ 2 హ్యామ్స్టర్స్కి. సో 2 హ్యామ్స్టర్స్కి ఇప్పుడైతే రివీల్ చేయట్లేదు, మీకు క్లారిటీగా చూపించట్లేదు అన్నమాట ఈ వీడియోలో. ఎందుకంటే నేను వీటిని రివీల్ చేయాలనుకోవట్లేదు, ఫుల్ లెంత్ వీడియో అనేది చేస్తున్నాను. సో ఫేస్ రివీల్ కోసం 100K లైక్స్ అనేది టార్గెట్. అది కానీ మీరు రీచ్ చేశారంటే నేను ఫేస్ రివీల్ చేసి వీటి గురించి A to Z ఇన్ఫర్మేషన్ చెప్తాను విత్ క్లారిటీ అండ్ పర్ఫెక్షన్. సో ఇప్పుడు వెళ్తే క్లారిటీగా చూపించట్లేదు. ఇంకా ఇది వచ్చేసి మన ఫ్యాన్సీ ర్యాట్స్. ఇది వచ్చేసి మన ఫ్యాన్సీ ర్యాట్స్కి అయితే ప్రోటీన్ ఇంటేక్ కోసం మెత్తగా సాఫ్ట్గా బాయిల్ చేసిన చికెన్ అయితే ఇద్దాం. సో నేను ఇలా ఇవైతే నన్ను ఎప్పుడూ కోరకమండి, చాలా మంచివి, నాతో ఎప్పుడు ఆడుకుంటూనే ఉంటాయి 24 గంటలు. చాలా ప్లేఫుల్గా అయితే ఉంటాయి. ఇవ్వండి ఇక్కడ చికెన్ ముక్క ఇట్టైనా కింద నుంచి లాగేస్తున్నాయి. సో ఇప్పుడు తీసి ఇప్పుడు చూడండి, నా చేతిలో ఉన్నదాన్ని తీసుకెళ్ళి ఓ చోటకెళ్తే తింటాయి. ఇదిగోండి చూసారా, అగో అలా పైకి వచ్చి నా చేతిలో ఉన్నది తీసుకుంటాయి. కానీ ఆల్బనో ర్యాట్ మాత్రం కొంచెం తెలివి తక్కువ, అది అటు ఇటు ఎతికి తీసుకుంటుంది అది. మిగతా 2 హుడెడ్ ర్యాట్ కానీ హస్కీ ర్యాట్ కానీ కొంచెం షార్ప్గా ఉంటాయి అన్నమాట. ఇలా కేజ్ ఓపెన్ చేయగానే దగ్గరికి వచ్చేస్తాయి. కానీ ఆల్బనో ర్యాట్ పాపం అటు ఇటు తిరుగుతుంటుంది. ఇంకా వయసులో చిన్నది కాబట్టి దానికి ఇంకా అంత ఇంటెలిజెంట్ అనేది లేదు. సో మరీ అంత క్లవర్ అయితే కాదు. సో మనం ఇలాగా వారానికి ఒకసారి పెట్టుకుంటూ ఉండాలి. ర్యాట్స్కి అనుకోండి, ర్యాట్స్కి అయితే వారానికి ఒక 2 సార్లు 3 సార్లు అయితే పెట్టుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే హ్యామ్స్టర్స్కి వారానికి ఒక్కసారే వేయాలి, ఎక్కువసారి వేయకండి. ఎక్కువసారి వేస్తే ఒబిసిటీ అనేది వచ్చేస్తుంది, లేదా అరగదల శక్తి అనేది తగ్గిపోతుంది. ర్యాట్స్ అయితే పర్లేదు, మనం 3 రోజులకు ఒకసారి లేదా వారానికి 3 సార్లు అలా ఫీడ్ చేసుకోవచ్చు మనం, ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. వీటికి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అనేవి చాలా తక్కువ, ఏది పడితే ఇంచక్క తినగలవు. సో కాకపోతే మనం హెల్తీగా ఉన్న ఫుడ్ అనేది వేసుకోవాలి. జంక్ ఫుడ్ కూడా వేసారనుకోండి ఒబిసిటీ అయిపోద్ది. ఒబిసిటీ అంటే లావుగా అయిపోతాయి అన్నమాట, కొవ్వు బాగా పెరిగిపోయి లేజీగా అయిపోతాయి.
సో ఇప్పుడు మనం గినీ పిక్స్ అయితే దాని నుంచి సౌండ్ చేస్తున్నాయి, కానీ ఇప్పుడైతే సైలెంట్ అయిపోయి ఫుడ్ అయిన తర్వాత సైలెంట్ అయిపోతాయి వాటికి, ఏమాత్రం అరవో. సో ఇంకా అలాగైతే మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి ఏటో కానీ బొద్దుగా మన ఛానల్లో ఉన్న వీడియోస్ ఏవి కూడా నచ్చట్లేదు. ఎందుకంటే మన ఛానల్లో ఉన్నది 1100 మంది సబ్స్క్రైబర్లు ఉన్నా సరే కొత్తగా పెట్టిన వీడియోస్కి 100 వ్యూస్ మాత్రమే వచ్చినాయి. నాకు తెలిసి మన సబ్స్క్రైబర్స్కి మన వీడియోలు నచ్చట్లేదేమో, మరి నేను నచ్చట్లేదేమో తెలీదు. సో ఇంకా దాంతోపాటు మన మాన్స్టర్ ఫిషెస్ కూడా ఈరోజు సండే స్పెషల్ కాబట్టి మంచి ప్రోటీన్ ఫుడ్ అనేది వేయబోతున్నాను. అదే చికెన్ లివర్ అన్నమాట. దీన్ని అయితే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని శుభ్రం కడుక్కున్నాను. దీన్ని అయితే ఇప్పుడు ఫీడింగ్ అనేది ఇవ్వబోతున్నాను నేను మన ఆస్కర్స్కి అయితే. సో ఇది వారానికి మీరు ఒక 3 సార్లు వేసుకోవచ్చు. ఒక రోజు వేసి తర్వాత 2 రోజులు ఫీడ్ వేయక్కర్లేదు. ఇది అడ్వాంటేజ్. ఇప్పుడు చూడండి ఎలాగా కొట్టుకుంటున్నాయి రెండుని. చికెన్ పీస్ కనబడగానే ఎక్కడ లేని యాక్టివ్నెస్ దూసుకొచ్చేస్తుందండి వీటికి. ఇదిగోండి చూసారా. ఒకసారి ఆలోచించండి, పొరపాటున నేను దీంట్లో ఏలెడితే నా ఏలు ఏమవుతుందని. సో ఇప్పుడైతే మనకి ఆల్బైనో ఆస్కర్ అనేది చిన్నగా ఉంటుంది కాబట్టి అడ్వాంటేజ్, స్పీడ్గా కదిలి తినగలదు. సో మన పెద్ద ఆస్కర్ అయితే కదలలేదు పాపం, బ్లాక్ ఆస్కర్. ఇదిగోండి ఇలాగా మీరు ఒక పీస్ వేసిన తర్వాత అది తిన్నదా లేదా చూసుకొని గ్యాప్ ఇచ్చుకుంటూ ఇవ్వాలి. చూడండి నేను ఇప్పుడు ఇందాక ఎప్పుడో వేసాను, మళ్ళీ తర్వాత పీస్ ఎప్పుడో వేస్తున్నాను. సో అలా వేయండి. అన్నీ ఒకసారి వేసేయడం కానీ ఉదాహరణ తోట వేసేయడం కానీ అలాంటివి చేయకండి. ఎందుకంటే గొంతులో అడ్డుపడిపోతుంది. ఇది నవ్వులుతుంది అన్నమాట చేప, చికెన్ పీసెస్ని నవ్వులుతుంది. సో చికెన్ లివర్ మాత్రమే ఫీడ్ చేయండి, అంతేగాని మీరు చికెన్ అయితే ఫీడ్ చేయకూడదు, అర్థమైందా? ఎందుకంటే చికెన్ లివర్ అనేది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి అరుగుతుంది. చికెన్ అనేది అరగదు చేపలకి. ఎందుకంటే ఈ యొక్క మాన్స్టర్ ఫిషెస్కి కోడి మాంసం అనేది అలవాటే లేదు కాబట్టి మీరు జాగ్రత్తగా వేసుకోవాలి. నేను కొంచెం క్వాంటిటీ వేసుకున్నాను, ఎంత పెద్ద ఫిషెస్ అయినా కొంచెం క్వాంటిటీ వేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ యొక్క మాన్స్టర్ ఫిషెస్కి కోడి మాంసం అనేది అలవాటే లేదు కాబట్టి నేనైతే వీటికి కొంచెం క్వాంటిటీ వేసుకుంటాను. ఎందుకంటే ఈ చికెన్ లివర్లో చాలా ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. ఆ ప్రోటీన్స్ అనేవి ఇప్పటికీ చాలా ఎక్కువ అవుతూ ఉంటాయి కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుని వేసుకోవాలి. లేకపోతే ఆ యొక్క చికెన్ వల్లే ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు అనేవి వచ్చేస్తాయి. లిమిట్గానే ఫీడ్ చేసుకోండి. నేను దీన్ని వారానికి ఒకసారి పెట్టుకుంటాను, మిగతా టైంలో ఎండిపోయిన రొయ్యలు ఎండు చేపలు అయితే వేసుకుంటాను. ఎండు చేపలు అయితే వేయకండి, అవి గట్టిగా ఉంటాయి, తినలేవు. చిట్టు రొయ్యలు ఉంటాయి కదా చిన్నవి, అవి ఎండి వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫీడింగ్ అయితే వేసాను, ఇప్పుడు తక్కువే వేసాను. ఇలా గ్యాప్ ఇచ్చుకుంటూ వేసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఇవి బ్రీడింగ్ కూడా గట్టిగా దగ్గరికి వచ్చినాయి కాబట్టి నేను ఇప్పుడు వీటికి ఫీడింగ్ అనేది గట్టిగా అయితే వేస్తున్నాను. చూద్దామని ఈసారి ఈ తోడి హ్యాచ్లో అయినా గుడ్ ఎగ్స్ అనేవి వస్తాయా, ఫ్రైస్ అనేవి వస్తాయో లేదో చూద్దాం. కానీ ఇంకా నేను వాటర్ మీద చాలా బాగా కండిషన్ అనేది చేశాను. సో మీరు చూడొచ్చు వాటర్ కూడా క్లియర్గా అయితే ఉంది. ముందు వీడియోల కన్నా ఇప్పుడు వీడియో కన్నా ఈ వీడియోలో వాటర్ అనేది చాలా బాగుంది. సో ఎలాగైతే మన ఆస్కర్స్ని పెంచుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ ఆస్కర్స్కి మేల్ అండ్ ఫీమేల్ అనేది నాకు గుడ్లెట్ ఎంతవరకు తెలీదు. సో ఎవరు కూడా నాకు ఆస్కర్ ఫొటోస్ పెట్టి బ్రో ఇది మేలా ఫీమేలా అని అక్కంది, ఎందుకంటే ఎవరో చెప్పలేదు. అలాగే నాకే గుడ్లెట్ ఎంతవరకు తెలీదు నా దాంట్లో ఫీమేల్ ఉందని. సో నన్నైతే అడగకండి ప్లీజ్, ఇది ఒక విన్నపం అనుకోండి. సో అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. అసలు సపోర్ట్ అనేది చాలా తక్కువ ఉంది గైస్ మన ఛానల్కి, కాబట్టి ఎవరైనా చూస్తుంటే మంచి వీడియోస్ చేస్తున్నాను, సో సబ్స్క్రైబ్ అనేది చేయండి. దాంతోపాటు ఆస్కర్స్ బేబీస్ పుడితే గివ్ అవే చేద్దాం అనుకుంటున్నాను. సో కాబట్టి ఆస్కర్స్ బేబీస్ వస్తే చూద్దాం గివ్ అవే గురించి. ఆ పాత మోయినా పట్టుకోవడం కోసం వాడే నెట్ అనేది పాడైపోయింది. సో దానికోసం అని చెప్పి మళ్ళీ కొత్త తయారు చేశాను. సో ఇప్పుడు మన చేపల లోపల ఉన్నట్లకి ఫీడింగ్ చేశాను కాబట్టి ఇప్పుడు మన చిన్న చేపలకైతే ఫీడింగ్ అనేది ఇవ్వబోతున్నాను. ఇది వచ్చేసి నా మోయినా. అందరూ రెడ్ మోయినా అనుకుంటారు, అదేం కాదండి. రెడ్ మోయినానే ఉన్నదండి సెపరేట్గాని. మోయినానే వాటర్ టెంపరేచర్కి వాటర్ యొక్క డెన్సిటీకి కలర్ అనేది చేంజ్ అవుద్ది. అందరూ కూడా రెడ్ మోయినా ఉందని చెప్పి డబ్బులు నొక్కడం కోసం ఛార్జ్ చేస్తారు, ఎవరో నమ్మద్దు, ఓకేనా? సో అదంతా అబద్ధం, అది డబ్బులు ఎక్కువ నొక్కడం కోసం అలా అందరూ కూడా వేసాలు ఎత్తూ ఉంటారు. సో రెడ్ మోయినా అనేది వాటర్ యొక్క టెంపరేచర్ ఇంకా డెన్సిటీ మీద ఆధారపడి ఉంటుంది అంతే, అంతకుమించి ఏ ఉండదు. దాన్ని రెడ్ మోయినా వల్ల ఎక్కువ ప్రోటీన్స్ వచ్చేవి, ఎక్కువ రాదు. జస్ట్ ఏంటంటే అది కలర్ అంతే, అంతకుమించి మన దగ్గర ఏ యూజ్ ఉండదు. సో అలాగే మన దగ్గర ఇప్పుడు వచ్చిన ఫిషెస్ అన్నీ కూడా చనిపోయి, అంటే ఎండాకాలంలో సడన్ రెయిన్ అనేది కుట్టడం వల్ల, యాసిడ్ రెయిన్ అనేది పడడం వల్ల మనకైతే ఫిషెస్ అనేవి చనిపోయినాయి.
కానీ బై లక్ ఏంటంటే మన సిక్లెట్ ఫిషెస్ ఫ్రైస్ అనేవి మాత్రం బతికే ఉన్నాయి. పేరెంట్స్ అయితే మన భద్రాచలంలో ఒక కస్టమర్ అయితే ఏరు కోరి మరీ తీసుకొని వాటిని అయితే తీసుకున్నారు. సో అతని దగ్గర బ్రీడింగ్ అనేది అయ్యిందో లేదో నాకైతే తెలీదు. అప్పటి నుంచి అప్డేట్ అనేది తెలియదు ఆయన దగ్గర నుంచి. మరి చూద్దాం. వీటి యొక్క ఫ్రైస్ అనేవి బాగా వచ్చినాయి. ఇవి ఒక 4 రోజులు బాగా తయారవుతే ఆ తర్వాత చూస్తాను. సో అలాగే మన దగ్గర ఉన్న బేటాస్ అన్నీ కూడా చచ్చిపోయినాయి. ఆఖరికి రఘుగాడు, ఆ తర్వాత రాఘవ్ గాడు కూడా చచ్చిపోయాడు. తర్వాత బేటాస్ అనేది తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఏ కలర్ తీసుకుందాం, ఏ టైప్ టైల్స్ తీసుకుందాం అని ఆలోచిస్తున్నా. కామెంట్లో పెట్టండి మీ యొక్క థాట్స్ అండ్ ఇంకా ఇంట్రెస్ట్ అనేది. నార్మల్ బెటా తెమ్మంటారా, లేదా రేర్ బెటా తెమ్మంటారా, లేదా ఎగ్జాటిక్ బెటాస్ తెమ్మంటారా, మీ ఇష్టం. మన ఛానల్ మీరు చూస్తారు, మీరే కదా మొత్తం లైక్ చేస్తారు. సో మీరే చెప్పండి ఈసారి మనం చేసే బెటా బ్రీడింగ్లో ఎలాంటి తెద్దామని. ఆగండి, ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చుంటే ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయడం అనేది మర్చిపోకండి. లైక్ కానీ చేయకపోతే మన వీడియోకి పెద్ద అర్థం అనేది ఉండదు. ఇంకోటి ఏంటంటే మీకు ఎలాంటి ఫిష్ గురించి డౌట్ ఉన్నా కమెంట్ అనేది చేయండి. అలా చేయడం వల్లే నాకు నెక్స్ట్ వీడియోస్కి మోటివేషన్గా అయితే ఉంటుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి ఫిష్ కొనాలన్నా, దాని మీద డౌట్ అడగాలన్నా నా ఇన్స్టాగ్రామ్ పేజ్ MC Aquatics తెలుగు, దానికైతే మీరు ఇంచక మెసేజ్ అనేది చేస్తే నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను.